ఏలూరు జిల్లాలో మోంతా తుఫాను సందర్భంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ముంపు ప్రాంతాల వరద బాధితులకు 50 కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పామాయిలు, అదేవిధంగా కుటుంబంలోని వ్యక్తులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బాధితులకు జిల్లాలో ఈరోజు సాయంత్రం వరకు తుఫాను షెల్టర్ల వద్ద బాధితులందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని వివరించారు మనోహర్. స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా స్థాయిలో నిలబడ్డారు. నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతో తుఫాను తీవ్రత, గాలి, వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు సమాచారంతో 3 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టారు. ప్రధానంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఈ 3 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఈయూడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం తొందరతో పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 90 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం, పునరావాస కేంద్రాలు. అందులో 3422 మందిని మేము పర్యవేక్షించాము. ఈ 3422 మంది కూడా కాలకట్ల పైన నివసిస్తున్న వాళ్ళు, ఊరి గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళు, ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతం మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడు కూడా